నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిశ్రాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు అండగా ప్రజాప్రభుత్వం. బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అల్లూరి లక్ష్మణ్. రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మోండా డీజిల్ కాలనీలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే శ్రీగణేష్. ప్రయాణికులతో కిక్కించిపోయిన సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో గ్రామాల బాట పట్టిన నగరవాసులు. లచ్చన్న విగ్రహ పిల్లల తొలగింపుపై గౌడ సంఘాల ఆందోళన. నేషనల్ హైవే అథారిటీ అధికారులపై మండిపడ్డ సంఘ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో గత నవంబర్ మాసంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన 31 బాధిత కుటుంబాలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగుల, ట్రాన్స్జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్లతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, లక్షలాది రూపాయలు అప్పులు చేసి వ్యాపారాలు నడుపుతున్న దుకాణదారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రజాప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. సర్వం కోల్పోయిన బాధితులు మళ్లీ యథావిధిగా వ్యాపారం చేసుకునేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి శ్రీనివాస్ తెలిపారు. తోడేటి హరీష్ 2,40,000 ఉంటూ కుటుంబాన్ని జీవనోపాధి చేస్తూ రేపు రాబోయే మేడారం సమ్మక్క జాతర ఉన్నదని చెప్పి అప్పు చేసి వారికి ఉన్నటువంటి వ్యాపార పరంగా ఉన్నటువంటి సామాగ్రి తెచ్చుకొని అందులో పెట్టుకుంటే లక్షలాది రూపాయల యొక్క అప్పు చేసి షాపుల హోల్సేల్ షాపుల దగ్గర తిరిగి కడతామని చెప్పి తీసుకొచ్చి ఆ చిరు వ్యాపారస్తుల యొక్క షాపులు మొత్తం దగ్ధమైపోయింది. బూడిద తప్ప ఏం లేదు. మరి అనుకున్నటువంటి దుస్సంఘటన జరిగిందని చెప్పిన వెంటనే మరి నేను బయలుదేరి వచ్చినాను. అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు మరి ఈ ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మీరు మార్పు కోరుకొని మమ్మల్ని ఆశీర్వదించి నన్ను కానీ మా సత్యనను మేడిపల్లి సత్యనను కానీ మీ దయతో మీ ఆశీర్వాదంతో మమ్మల్ని గెలుపొందించినారు. మన ప్రజల కష్టం వచ్చినప్పుడు, ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలి. మన దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల జరిగిన సంఘటన వెంటనే అనంతపురం అర్బన్ స్థానిక ప్రెస్ క్లబ్ లో లాయర్ ఎన్ శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ 4,90,000 రూపాయలు తన అకౌంట్ కు వచ్చిందని అన్నారు. ఆ అమౌంట్ ని కెనరా బ్యాంక్ మేనేజర్ తనకు చెప్పకుండా సీజ్ చేయడంపై హెడ్ ఆఫీస్ కి లెటర్ పంపడంతో వారు సమగ్ర విచారణ చేసి ఇది వారి తప్పుగా ఒప్పుకొని సీజ్ చేసిన అకౌంట్ ని ఓపెన్ చేశారని శ్రీనివాసులు తెలిపారు. నాకు జరిగిన అసౌకర్యం మరొకరికి జరగకూడదని ఈ విషయంపై కన్స్యూమర్ కోర్టులో కేసు వేశానని అన్నారు. కెనరా బ్యాంక్ 35,000 రూపాయలు శ్రీనివాస్ కి కంపోజిషన్ గా ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు ఎన్ శ్రీనివాసులు. కెనరా బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత నాకు పెన్షన్ అమౌంట్ 4,09,000 రూపాయలు 2024లో కొంత అమౌంట్ వచ్చింది అకౌంట్లోకి వచ్చిన తర్వాత, సరే అకౌంట్లో ఉందని మెసేజ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్కి ఒక చెక్ ఇచ్చాను, ఈ 35,000 చిల్లరకి ఇస్తే ఆయన వెళ్ళి, సార్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయట కానీ మీకు ఇవ్వడానికి తీసుకోవడానికి లేదట, ఇది అకౌంట్ ఫ్రీజ్ చేశారట అన్నారు. నేను వెళ్ళి బ్యాంక్ చీఫ్ మేనేజర్ అడిగాను, ఏమంటే నాకు తెలియదండి, హెడ్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు చేశామని చెప్పాను. సరే హెడ్ ఆఫీస్ మెయిల్ పెట్టారు. మెయిల్ పెడితే మెయిల్ రిప్లై ఇవ్వాల. ఇంకా అందుకని నేనేం చేయాలని చెప్పి ఆర్టీఐ యాక్ట్ కింద అడిగాను. అడిగితే ఆర్టీఐ యాక్ట్ కింద వాళ్ళు ఏం చెప్పారంటే, అవును
ఇలాగ చేయడం నిజమే అని చెప్పి బ్యాంక్ మేనేజర్కి ఏం చెప్పారంటే, అది మీరు తప్పుగా పెట్టారు, మీరు ఇమ్మీడియట్ గా దాన్ని తీసేయండి అని చెప్పి అన్నారు. 11 రోజుల తర్వాత అది ఫ్రీజింగ్ తీసేశారు. తీసిన తర్వాత దానిలో ఒప్పుకున్నారు వాళ్ళు, మేము ఇట్లా ఫ్రీజ్ చేయడం నిజమే, అది పొరపాటు జరిగింది అది ఇది అని చెప్పి. అయినా కూడా నేను ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్, నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, రిటైర్డ్ ఎంప్లాయీ, తర్వాత ఒక అడ్వకేటు, మనము ఇలాంటి సమస్య ఫేస్ చేస్తుంటే సామాన్య ప్రజలకు ఎలాంటి దుర్గతి పడుతుందో అర్థం కాక అప్పుడు కన్జ్యూమర్ కోర్టులో ఈ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద నేను వేశాను. వేస్తే అది 1 year నడిచిన తర్వాత నేను ఏదైతే కంటెన్షన్ చెప్పానో, ఎందుకంటే ఒక పద్ధతి పాటించాల్సి ఉంటుంది ఏ దానికైనా సరే. సో ఇలాగ అకౌంట్ ఫ్రీజ్ చేయాలంటే 2 కారణాలు చూపించాలి. ఒకటి, వాళ్ళకి గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర నుంచి ఏదైనా అటాచ్మెంట్ ఆర్డర్ అయినా ఉండాలా, లేదా వాళ్ళ దగ్గర ఏదైనా బాకీ అయినా ఉండాలి. ఆ 2 విషయాలు కాకుండా ఏది చేయడానికి లేదు. అది చేయాలన్నా కూడా ఫస్ట్ ఎవరైతే డిపాజిటర్ ఉన్నారో ఆయనకి నోటీస్ పంపించాలి, అయ్యా మీకు ఇలాగా ఫ్రీజ్ చేస్తున్నాము, మీ కంటెన్షన్ చెప్పుకోండి అని చెప్పి. అలాంటి ఏదీ లేకుండా మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు వాళ్ళు ఫ్రీజ్ చేశారు. చేసిన తర్వాత మేము కన్జ్యూమర్ కోర్టులో 144/2024 ఈ కేసు నంబర్ వేసిన తర్వాత 1 year గడిచి 1 year లోపల ఈ వాద ప్రతివాదులన్నీ విన్న తర్వాత మేము ఏదైతే రిక్వెస్ట్ చేసామో, మేము ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసామో అది కరెక్ట్ అని చెప్పి మాకు అనుకూలంగా బ్యాంకు వాళ్ళని 35,000 రూపాయలు, దానిలో 30,000 రూపాయలు ఆయనకు నాకు ఇబ్బంది కలిగించినందుకు 5,000 రూపాయలు లాయర్ ఖర్చు కింద 35,000 రూపాయలు అవార్డు చేయడం జరిగింది. అది 31వ తారీఖు సాయంత్రం ఈ జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఆ జడ్జిమెంట్ కాపీ రాకుండా మీకు ఇవ్వడానికి ఏది కాదు కాబట్టి ఆ జడ్జిమెంట్ కాపీ వచ్చింది కాబట్టి ఈరోజు మీ పాత్రికేయ మిత్రులందరినీ కలిసి ఇది సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక కస్టమర్ యొక్క రైట్స్ ఏంటో ప్రతి వాళ్ళకు తెలియాలి. కస్టమర్స్ రైట్స్ తెలిస్తే అప్పుడు నవా కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మోండా డివిజన్ పరిధిలోని టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బాలారాం బ్లాక్లలో హెచ్హెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు కాలనీల వాసులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాలనీలో బస్తీ దవాఖానా, లైబ్రరీ, జిహెచ్ఎంసీ సంస్థలో ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నిధులు సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్మాణం చేయిస్తామని ఎమ్మెల్యే అన్నారు. కాలనీలో అవసరమైనంత అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తన వెంట పర్యటనలో ఉన్న అధికారులకు చెప్పారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సూపర్వైజర్ మంచి లేడు సార్. యాక్చువల్లీ ఆయన నీకు అవన్నీ ఇప్పుడు వద్దు, నాకు నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడుతూ చూసుకోవచ్చు. ఇంటర్నెట్ తీసుకుంటావు. ఏం చేస్తావు? పైప్ లైన్ సోమవారం మీ పని స్టార్ట్ అవుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు వీళ్ళకి 2 లైన్లు ఉన్నాయి పాతకి. ఆ 2 లైన్లు కూడా శాంక్షన్ చేస్తే దాని తర్వాత రోడ్లు నేను వేపిస్తాను. ఇక్కడ ఉంది ఇనాగ్రేషన్ మీ చేయితో చేపిస్తాము. మీకు 10 ఏళ్ళు అయినా కానీ 50 ఏళ్ళ నోటు మీకే. ఏదైతే చెప్పబడుతుందో వేస్తుందో దీని ద్వారా మీకు ఎంత డిస్టర్బ్ అవుతుందో, ఆ జాగా ఖాళీ ఉండి కూడా నిరుపయోగంగా ఉంది. ఆ ప్లేస్ ని మనం యూజ్ చేస్తే అమ్మా ఆటోమేటిక్ చెత్త వేయరాలి. జనాలు వస్తూ పోతుంటారు కాబట్టి అక్కడ జాగా ఉండదు కాబట్టి చెత్త వేయరు. ఒకటి, మీకు ఇప్పుడు రోడ్ ఆగిపోయింది, ఆ పైప్ లైన్ దిక్కెళ్ళి అంటే నుంచి వేసేస్తారు కాబట్టి మీకు అది కూడా అయిపోతుంది. There will be some activity, there will be people flowing, then everything will be all right. No one will throw garbage there.
మాది కాదంటారు మళ్ళీ ఎవరితో ఇప్పుడు ये नहीं होता जी, ये क्या है? ये कॉलोनी का क्या नाम क्या है विवेकानंद आदि लक्ष्मी ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఎవరో వాళ్ళతో మాట్లాడి तो आप होने की कंसर्न पर्सन उनको बोलिए. సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో నగరవాసులు వారి గ్రామాలకు వెళ్లేందుకు జేబీఎస్ బస్టాండ్ కు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో బస్సుల కొరకు గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూడవలసి వస్తుంది. బస్సులలో సీట్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు అంతా ఇంతా కాదు. ప్రయాణికుల రద్దీకి తగ్గినట్టుగా బస్సులు వేయాలని ప్రయాణికులు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థను కోరుతున్నారు. స్వర్గీయ డాక్టర్ పెరియర్ సర్దార్ గౌదులచ్చన్న విగ్రహ ఏర్పాటు కోసం అనంతపురం టీసీసీ వద్ద ఏర్పాటు చేసిన పిల్లర్ను నేషనల్ హైవే అథారిటీ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా కూల్చడంపై గౌడ ఈడిగ సంక్షేమ సంఘం నాయకులు మండిపడ్డారు.
ఈ ఘటనకు నిరసనగా గౌడ ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గౌడ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈడిగ భవన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు నాయనపల్లి రాజు, మాజీ గౌడ సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ గౌడ్, పాలిచెర్ల ఆదినారాయణ, చంద్ర, ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షుడు కుల్లాయప్ప, ఏఐటిఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ ఏం తీసుకునేది కాదు. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారంట. ఎవరో మా కులానికి సంబంధించిన 2-3 వ్యక్తులే దీన్ని శంకుస్థాపన చేసి దీనికి పిల్లర్ని స్టార్ట్ చేశారు. కానీ మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ దీనికి అందరూ కులం సంబంధించిన పెద్దలు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. సో దాని వల్లనే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయేసి మా కుల సంఘం పెద్దలు అంటే 1-2 కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పాలచెర్ల ఆదినారాయణ గాని, రేణుకా ఇల్లమ్మ సొసైటీ మాజీ అధ్యక్షులు రాజు, అధ్యక్షులు మన నాగేశ్వరరావు గారు కానీ, ఈడీ సంఘం మాజీ అధ్యక్షులు మన రామ్మోహన్ గారు, ఇట్లా కుల సంఘాల పెద్దలు ఉంటారు. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 1-2 కాదు దీనికి కుల పెద్దలు అన్నాక వాళ్ళు దాదాపు 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన పాలచెర్ల ఆదినారాయణ గారు ఉన్నారు. దాదాపు 60 సంవత్సరాలు కలిగిన నాగేశ్వరరావు ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నాడు. ప్రతి ఒక్క మా లాంటి యువకులు ఉన్నాము. మేము పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తులం. ఎవరు కూల్చి ఎన్హెచ్ఏ అధికారులు దీన్ని కూల్చారని చెప్పేసి మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఆ ఎన్హెచ్ఐ అధికారులను కూడా మేము స్పందించడానికి మేము ఎందుకంటే ఒక పద్ధతితో ఒక శాంతియుతంగా దీన్ని మేము పోరాటం చేయాలని చెప్పేసి మేము ముందుకు వచ్చాము. కానీ లేకోకుంటే ఎన్హెచ్ఐను కానీ మా సంఘాలంతా ముట్టదీసడానికి కానీ మేము ముందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. ఎన్హెచ్ఐ అధికారులు ఈడుగలు కళ్ళు అమ్ముతున్నారులే కానీ తిక్కలు అనుకుంటున్నారు. మీ హైవేలనే ముట్టడిస్తామని చెప్పేసి మేము ఘాటుగా స్పందిస్తున్నాము. ఇదే విధంగా ఈ ఎమ్మెల్యే గారికి కూడా, లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా మేము రేపు రోజున ఆయన అందుబాటులో ఉన్నప్పుడు కానీ ఇదే చెప్పడానికి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే సార్ గారికి కానీ ఒకటే చెప్తున్నా. సార్, మీ దగ్గర ఉన్న వ్యక్తులు 1-2 కాదు కుల సంఘాలంటే, నేను ఇదివరకు చెప్పిన కుల సంఘాల పెద్దలు చెప్పే ఆదినారాయణప్ప కానీ మీరు మిగతా సోన్సో వాళ్ళని చెప్పారు. ప్రతి ఒక్కరూ మేము పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తులము. మేము దీన్ని రాజకీయంగా తీసుకొని పోలేదు. మా కుల దైవం సర్దార్ గౌతుల చెన్న గారి విగ్రహము చాలా ప్రతిష్టాత్మకంగా మీ ఆధ్వర్యంలో, మీ కూటమి ఆధ్వర్యంలో. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు. నేను శ్రీ రేణుకాయలమ్మ ఈడిగ భవనం అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ 5వ తారీఖు రోజు రాత్రి ఇక్కడ మహనీయుడు కులానికే కాదు ఆంధ్రప్రదేశ్ కి ఒక గుర్తింపైన వ్యక్తి, సర్దార్ అనే పదమే కలిగినటువంటి శ్రీ మహోన్నతమైన వ్యక్తి శ్రీ గౌతుల చెన్న గారు. అలాంటి వారి యొక్క విగ్రహానికి సంబంధించిన పిల్లర్ అనేది చేసేయడం చాలా. ఇక్కడ ప్రతి ఒక్క గారు కానీ మిగతా విగ్రహాలన్నీ ఉన్నాయి. వాళ్ళలో కూడా ఒక మహనీయుని ఇక్కడ పెడతాం మనం చాలా ఆలోచించాము. కానీ ఈ రకంగా ఇంకోటి అవమానకరంగా అయింది. హైదరాబాద్ ఎర్రగడ్డ పరిధిలోని బి గ్రేడ్ సిటడెల్ వాసవి బృందావనం కల్వతూరు రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న ప్లాట్ యజమానులు, నివాసితులు కలిసి ఎర్రగడ్డలో ప్రతిపాద గ్రేవ్ యార్డ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నివాస ప్రాంత జోగింగ్ ను కాపాడడం, ప్రజా ఆరోగ్యం, భద్రత, అలాగే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల చట్టబద్ధ హక్కులను పరిరక్షించాలని వారు కోరారు. గ్రేవ్ యార్డు వల్ల నివాసితులకు ఎదురయ్యే సమస్యలను వారు తెలియజేశారు. నివాస ప్రాంతంలో గ్రేవ్ యార్డు ఏర్పాటు చేయవద్దని నివాసులు కోరారు. I am Dr. Rashmi Andi. Coming from a medical background, I completely protest this situation that has arisen here. When we purchased this flats, we spent crores, of course. But when we purchased, this was not in the plan. We purchased knowing very well that there was no graveyard coming nearby. I, as a doctor, completely protest this, and I
నా పేరు రాదండి. బ్రిగేడ్ సిటీలో ఉంటాము. 2 కోట్లు పెట్టుకుని మేము ఇల్లు కొనుక్కున్నాము. ఇక్కడ పిల్లలకి 80% అంతా పిల్లలు ఉన్న చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీసే. వాళ్ళందరికీ చాలా హెల్త్ ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ వాటర్ పైప్స్ కూడా వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. 4 నెలల నుంచి 5 నెలల నుంచి అందరూ చాలా మెంటలీ. నా పేరు కళ్యాణి అండి. మేము బ్రిగేడ్ సిటడెల్ లో ఉంటాము. కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ వెనుకున్న ల్యాండ్ ఒక 20 acres. అది అకార్డింగ్ టు GHMC వర్క్మెన్ జోన్. ఇట్ ఇస్ నాట్ అ జోన్ ఫర్ గ్రేవ్ యార్డ్. శ్మశానాలు కట్టుకోవడానికి కాదు, ఏదైనా ఫ్యాక్టరీ గానీ ఆర్ ఎనీ పబ్లిక్ యూటిలిటీ గానీ యూజ్ చేయాల్సిన ఒక అండి. నేను ఇక్కడ బ్రిగేడ్ లో ఉంటున్నాను. ఈ ధర్నా అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నారు. బట్ ఈ ఇష్యూ అనేది లాస్ట్ 1 month నుంచి జరుగుతుందండి. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు అండ్ బోల్డ్ మంది రెసిడెంట్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఎందుకు ఇంత మొండిగా ముందుకు వెళ్తుంది అనే విషయం అయితే మాకు తెలియదండి. చిన్నప్పటి నుంచి మనము చదువుకున్నాం. మనకి టీచర్స్ చాలా మంచి పద్ధతులు అండ్ మన పేరెంట్స్ కూడా కొన్ని మోరల్స్ ఇవన్నీ నేర్పించారు. కానీ ఇప్పుడు ఆ మోరల్స్ ఏమైనాయి అనేది నా క్వశ్చన్ అండి. ఇప్పుడు నా పేరు దీప్తి అండి. రీసెంట్ గా అంటే 1.5 year బ్యాక్ ఇక్కడ బ్రిగేడ్ కమ్యూనిటీలో మేము ఇల్లు కొనుక్కుని వచ్చామండి. నేను ఒక యోగా టీచర్ని. ఇక్కడ కొనుక్కోవడానికి కారణం కూడా అర్బన్ లైఫ్ లో ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. చుట్టూరా అన్ని వెరిఫై చేసుకుని ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, వెనక చాలా నేచర్ ఉంది అని కోట్లు పెట్టి కొనుక్కున్నామండి. చిన్న యోగా టీచర్ అయినా అప్పులు చేసుకుని కోట్లు పెట్టి ఇక్కడ కొనుక్కున్నాము ప్రశాంతత కోసం. ఆ ప్రశాంతత సడన్ గా ఎలక్షన్స్ తోటి సడన్ గా వచ్చి రాత్రి గోడ కూల్చేశారండి. తర్వాత మేము కేసు పెట్టుకుని అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాము. కానీ ప్రతిసారి న్యూ ఇయర్ రోజు కూడా వచ్చి వెనక నుంచి మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చి చెట్లు కూల్చేయడానికి ట్రై చేశారు. నెమళ్ళని కూడా పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు నెమళ్ళు లేవు, చెట్లు చాలా మట్టుకు పోయాయి. నిదానంగా మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నా కూడా అన్ని జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు కూడా సంక్రాంతికి ఏదో ప్లాన్ చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అండి. వి వాంట్ పీస్ఫుల్ జస్టిస్. मेरा नाम ओम प्रकाश जुनेजा है। मैं एक्स सर्विसमैन हूँ। यहाँ पे हम लोग 15-16 साल से रह रहे हैं। ये ब्रिगेड सिटाडेल, कल्पतरू, वासवी, खमसे और ये बंजारा बस्ती और जनप्रिया, ये 15,000 फैमिलीज है। यहाँ पे 15,000 फैमिलीज के बीच में ऑल ऑफ सडन जब हमने फ्लैट खरीदा, यहाँ पे कोई नामो निशान नहीं था कब्रिस्तान का। ऑल ऑफ सडन गवर्नमेंट ने एक लैंड का अलॉटमेंट कर दिया कि यहाँ पे कब्रिस्तान आएगा। आप सोचो कब्रिस्तान के बीच में, रेजिडेंशियल एरिया के बीच में कैसे कब्रिस्तान हो सकता है। हमारे बच्चे स्ट्रेस में जी रहे हैं कि हमें डेली कब्रिस्तान देखना पड़ेगा। अब हमने करोड़ों रुपए खर्च किया, एक फ्लैट खरीदा ब्रिगेड सिटाडेल ने, वासवी ने और अपने कल्पतरू ने, बंजारा हिल्स ने। सो 1 लाखों रुपए करोड़ रुपए खर्च करके ऑल ऑफ सडन कल को कब्रिस्तान आ जाएगा तो कोई भी किसी के भी बच्चे परेशान, फैमिली पूरे टेंशन में जी रहे हैं। और हेल्थ के इश्यूज, जब कब्रिस्तान बनेगा तो आसपास का सबसे पहले तो एक रेजिडेंशियल जोन में एक బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు అండగా ప్రజాప్రభుత్వం. బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అల్లూరి లక్ష్మణ్. రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మోండా డివిజన్ కాలనీలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే శ్రీగణేష్. ప్రయాణికులతో కిక్కించిపోయిన సికింద్రాబాద్ ఏబీఎస్ బస్ స్టాండ్. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో గ్రామాల బాట పట్టిన నగరవాసులు. గౌతులచ్చన్న విగ్రహ పిల్లల తొలగింపుపై గౌడ సంఘాల ఆందోళన. నేషనల్ హైవే అథారిటీ అధికారులపై మండిపడ్డ సంఘ నాయకులు. చూస్తున్న వితే న్యూస్, లక్ష్యం సమాజహితం.